తెలంగాణలో కరువు రైతును కంటతడి పెట్టిస్తోంది. పంటలన్నీ ఎండిపోవడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. నల్గొండ జిల్లాలో తాగేందుకు నీళ్లు లేక జనాలు సాగునీళ్ల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ప్రాజెక్టులు, బోర్లు ఎండిపోయి అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో కరువుపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. ఇది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామంలో కనిపిస్తున్న దుర్భర పరిస్థితి. జిల్లాలో ఏ గ్రామానికి వెళ్లినా దాదాపుగా ఇలాంటి కరువు ఛాయలే. సాగునీరు లేక పంటలన్నీ ఎక్కడికక్కడే ఎండిపోయాయి. పంట కాపాడుకునేందుకు బోర్డు వేసిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ఇందుగుల గ్రామంలో బత్తాయి రైతులు బోరుమంటున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెడితే పంట చేతికొచ్చే సమయానికి చెట్లన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు కరతాళ నృత్యం చేస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు. సాయం కోసం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒక 8 సంవత్సరాలు అవుతుంది తోట వేసి. ఒక సంవత్సరం కాసింది మంచిగా. తర్వాత ఈ సంవత్సరం మొత్తం కరువు వచ్చి మొత్తం చెట్లు ఎండిపోయినాయి. అన్ని బోర్లు ఎండిపోయినాయి. బోర్లు 3-4 వేసినాం, బోర్లు పడలేదు. ఎలాంటిది ప్రభుత్వ సాయం మాకు ఎలాంటిది అందలేదు. ఇప్పుడు 4-5 లక్షలు అప్పు అయింది. బత్తాయి తోట ఒక 8 ఎకరాల తోట ఉండే. యాక్చువల్గా 4 ఎకరాలు అంతా వాటర్ లేక ఎండిపోయింది. ఒక 4 బోర్లు ఉన్నాయి. అందులో అంతా భూగర్భ జలం పడిపోవడం వల్ల నాకు అసలు ఎలాంటి వాటర్ సోర్స్ లేదు. ఇటుపక్క వరదకాలం పోయింది, ఇటుపక్క ఎస్ఎల్బిసి కెనాల్ కూడా పోయింది. రెండు చుట్టూ ఉన్నా కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఈరోజు. ఎందుకంటే దానివల్ల భూగర్భ జలం మొత్తం పడిపోయింది. ఎలాంటి దిక్కుతో పరిస్థితి అయిపోయిందండి. మా ఒక 10 లక్షల అప్పు అయిపోయిందండి. జిల్లాలో కరువు పరిస్థితిని తెలుసుకునేందుకు సిపిఎం నాయకులు పలు గ్రామాల్లో పర్యటనలు చేపట్టారు. ఇందుకుల గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పరిస్థితి హృదయ విదారకంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోయారని, వెంటనే సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం రైతుల యొక్క పరిస్థితి కరువు వల్ల చాలా దారుణంగా తయారైంది. బత్తాయి తోటలు పరిశీలిస్తే 5-6 సంవత్సరాల పాటు ఎంతో కృషి చేసి పెంచినటువంటి తోటలన్నీ ఈ రోజున పిట్టల్లాగా రాలిపోతున్నాయి. అన్ని చెట్లు ఎండిపోతున్నాయి. హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. తీవ్ర కరువు నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కరువు నిధులు కేటాయించి ఉపాధి కల్పించాలని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగాన్ని, పశు సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జూలకంటి అన్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలి. 22 మండలాలే కరువు మండలాలుగా ప్రకటించడం అన్యాయం. ఇది 59 మండలాలలో కూడా తీవ్రమైనటువంటి కరువు ఉన్నది. కరువు నివారణ చర్యలు చేపట్టాలని కరువు యాత్రలు నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు ఈ నెల 23న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కరువు నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, నల్లగొండ జిల్లా.